హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సేమియా ఫ్రూట్ సలాడ్. దీనిని నేను సమ్మర్లో చేసుకుంటున్నాను. శరీరానికి ఎంతో చలువ, తినడానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. ముందుగా నేను కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత అందులో సన్న సేమియా ఉంటుంది కదా, అది వేసుకొని దానిని వేయించుకుంటున్నాను నేతిలో. ఇలా 2 నిమిషాల పాటు దీనిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో నేను 3 కప్పుల పాలను తీసుకున్నాను. చిక్కటి పాలను తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాలన్నీ పోసుకున్న తర్వాత పాలను మరగనివ్వండి. పాలు మరిగిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. దీనిని పాలలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత మనం మరుగుతున్న పాలలో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది వేయడం ద్వారా సలాడ్ బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత సగం కప్పు చక్కెర వేయాలి. చక్కెర బాగా కలిసిన తర్వాత ఈ సేమియా సన్నది కాబట్టి తొందర చిక్కబడుతుంది. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాస్త చల్లారాక ఇందులో మనకు నచ్చిన ఫ్రూట్స్ని మనం వేసుకోవచ్చు. చూడండి, నేనైతే గ్రీన్ గ్రేప్స్ వేసుకున్నాను, బ్లాక్ గ్రేప్స్ వేసుకున్నాను, యాపిల్స్ వేసుకున్నాను, బనానా వేసుకున్నాను, దానిమ్మ గింజలను వేసుకున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాదాంని కూడా వేసుకున్నాను చివరికి. ఇది ఎంతో హెల్దీ, ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా కూడా చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు ఫ్రూట్స్ తినాలంటే ఇష్టపడరు, కాబట్టి వాళ్ళకు ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా తింటారు. దీనిని మనం ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా సమయం సరిపోకపోతే ఒక 10 నిమిషాల్లో మనం దీనిని తయారు చేసి పెట్టొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇది చల్లారాక నేను దీనిని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాను. చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లగైన తర్వాత తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. నేను దీనిని గ్లాస్లో సర్వ్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.